భారతదేశం మొత్తం బ్యాక్టీరియా ప్రకటించబడుతుంది. ఎందుకంటే ఈ రోజు 6 సంవత్సరాల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో 40 మంది సైనికులు పాకిస్తాన్ చేతిలో చనిపోవడం జరిగింది. వాళ్ళు కాశ్మీర్ వస్తుంటే కాశ్మీర్ మీద బాంబులు అటాక్ చేసి పాకి సైనికులను చంపడం జరిగింది. కాబట్టి ఈ రోజు బ్యాక్టీరియా ప్రకటిస్తున్నాం. వాళ్ళ ఆత్మ శాంతి చేకూరుతుంది. అమరవీరుల ఆత్మ సైనికులను వాళ్ళ కుటుంబం కోరుకుంటూ అందరూ కోరుతున్నాను. 2 నిమిషాలు బాగుపడతాం. అందరూ సావధాన్. మాజీ సైనికులు సరే ఈ రోజు 2 నిమిషాలు బాబు ఏ పథకాలు చేసి ఆత్మ శాంతి చేయాలని సైనికులు కోరుకుంటున్నాం. లలిత కళా పరిషత్లో అనంత బాలోత్సవం ప్రారంభం ముందు పుల్వామాలో అమరులైన మన సైనికులకు నివాళులు అర్పించి కార్యక్రమం ప్రారంభించారు. ఆ తర్వాత పట్నం శివప్రసాద్ సార్ బృందంతో నాట్యము, అలాగే పోలీస్ స్కూల్ పిల్లలతో ఒక పాటతో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అనంతపురం నగరంలో ఉన్న ప్రముఖులు, మేధావులు, విద్యావంతులు, ప్రజా సంఘాల నాయకులు, అనంత బాలోత్సవ కమిటీ ప్రతి ఒక్కరూ హాజరయ్యారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి స్కూల్ పిల్లలు అందరూ హాజరయ్యారు. ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ తరపున. ఈ కార్యక్రమాన్ని మీకు చూపించడం నాకైతే చాలా ఆనందం వేసింది. చాలామంది నన్ను గుర్తుపట్టారు, అన్న బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ కదా అని. నాకైతే చాలా ఆనందం వేసింది. ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ చాలామంది ఇక్కడికి వాళ్ళ పిల్లలను పిలుచుకొని వచ్చారు అనంత బాలోత్సవానికి. నేను చెప్పాను గత 5 సంవత్సరాల నుంచి అనంత బాలోత్సవం గురించి. ఈ సంవత్సరం కూడా చెప్పాను, అందుకు చాలామంది వచ్చారు. నాకైతే చాలా ఆనందం వేసింది. ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా. థ్యాంక్ యూ అందరికీ.